ప్రెగ్నెన్సీలో మీకు వామిటింగ్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయా? అయితే మీకు అమ్మాయి. ప్రెగ్నెన్సీలో మీకు సాల్టీ ఫుడ్స్ అండ్ స్పైసీ ఫుడ్స్ తినాలని ఉందా? అయితే అబ్బాయి. ప్రెగ్నెన్సీలో ఫేస్ చాలా గ్లోయిగా తయారైందా? అయితే మీకు అమ్మాయి. ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు వస్తున్నాయా? అయితే అబ్బాయి. పొట్ట కొంచెం చిన్నదిగా కనిపిస్తుందా? అయితే మీకు అమ్మాయి. ఇంటి బయట తేనె తెట్టు ఉందా? అయితే ఖచ్చితంగా అబ్బాయి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రచన, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ కార్తిక్ అంజలి, ఫ్యామిలీ ఫిజిషియన్. ప్రెగ్నెన్సీలో ఇలాంటి మిస్ మనం చాలా చూస్తుంటాం, కానీ ఇవేవి నిజాలు కావండి. మెయిన్ గా సెక్స్ అనేది డిటర్మైన్ అయ్యేది మనకు జెనెటిక్స్ ద్వారా. అంటే ఫాదర్ నుంచి వచ్చే వై క్రోమోజోమ్ అండ్ మదర్ నుంచి వచ్చే ఎగ్ లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్ రెండు మీట్ అయితే మనకు అబ్బాయి పుడతారు. అదే ఎక్స్ అండ్ ఎక్స్ కలిస్తే మాత్రం అమ్మాయి పుడుతుంది. అంతేగాని ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ అండి. ఇవన్నీ ఏవి నిజం కాదు. డోంట్ డిసైడ్ యువర్ ప్రెగ్నెన్సీ బేస్డ్ ఆన్ దీస్ మిత్స్. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మదర్ నుండి బేబీకి ఇంటెలిజెన్స్ అనే లక్షణం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫాదర్ నుంచి బేబీకి గుర్తు పెట్టుకునే శక్తి అనేది వస్తుంది. మదర్ నుంచి బేబీకి స్లీపింగ్ ప్యాటర్న్ అనేది రావచ్చు. ఫాదర్ నుంచి బేబీకి మనకు హెయిర్ లైన్ అనేది డిసైడ్ అవుతుంది. మదర్ నుంచి బేబీకి టైప్ ఆఫ్ ది హెయిర్ కూడా రావచ్చు అన్నమాట. ఫాదర్ నుంచి మనకు చిన్ డింపుల్ అనేది మెయిన్ గా వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ ట్రేట్స్ కూడా, ఈ లక్షణాలు కూడా రీసెర్చ్ వల్ల తెలిసినవే కానీ 100% ట్రూ కాదు. బట్ సమ్ కెన్ బి కరెక్ట్ అన్నమాట. సో ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ. Comment down if you have any queries.